हाँ, open JE. See, yesterday I came to notice that you are unable to open. Please wait for yourself. I am sending the work. You need to open the work and you need to do the work. That is your work. If you are unable to open also, then I cannot do anything. Sir, we need to practice that question, sir. Oh, beta? We need to practice that question, sir. Yes, beta. Yes, you need to do those bits. Yesterday also I forwarded so many things, but most of them did not done the work. That also. Yesterday, Mr. Chaitanya is unable to open the PDF also. I don't know what is the reason behind that. Yesterday, his father called me. My child is unable to open the PDF, sir. I don't know what is the reason. But he opened the phone and he'll go for remaining things. Sir. Then what is the reason not to open the subject? Maybe he's busy. I'm making you to practice. I'm sending the work. If you have any problem, I'm going to explain even that also. We don't have time properly to face contact. So you need to go for yourself also.
So today only we need to send also answers. No matter how many are possible for you, you send those many. But try to practice. That's all. My intention is what I am sending is how many you are able to do, you do those many. If you have time, go for the revision properly. These bits not only useful for right now, it will be useful for next also. How much we can write and censor up to Yes, 12 o'clock. yes. Yes, yes. How many you are able to do those many, and how many you are able to do thereafter, you do those many. Only answer sir, we should do solution. సార్ మొత్తం 4 చాప్టర్స్ ఉన్నాయి, 2 చాప్టర్స్ రేపు 2 చాప్టర్స్ చూసాం. అదే సమస్య వస్తాడా రాడా ఎందుకు అని అంటే మళ్ళీ ఎవరు దించుతారు. సార్ ఈరోజు 2 చాప్టర్స్ రేపు 2 చాప్టర్స్ చదువుతాం. సరే చేసుకోండి, మీ ఇష్టం ఎట్లనే చేసుకోండి, అట్లేం లేదు. మీరు ఎన్ని చేయగలిగితే ఈరోజు అన్ని చేసుకుంటూ పోండి. అనుభవాలు ఎవరైనా ఉంటే కొంచెం థింక్ చేసుకోండి. ఏంది సార్ మళ్ళీ కొంతమంది ఇప్పుడు నేను వర్క్ ఇస్తున్నా కదా, మీరు ఏం చేస్తున్నారంటే కొంతమంది వర్క్ చేయకుండా పైన వర్క్ అని పెట్టుకొని కింద సినిమాలు చూస్తున్నారంట. అలా చేసే వాళ్లకు లాస్ట్కి ఏమవుతుంది అంటే బాహుబలి 3 సినిమా కనపడుతుంది చూడు మీకు. మీ ఇష్టం ఆ తర్వాత. నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నా, వర్క్ ఇవ్వడము చేయడం అన్నది మీ రెస్పాన్సిబిలిటీ. ఇచ్చిన తర్వాత పంపడం వరకు మీ రెస్పాన్సిబిలిటీ. దాన్ని చూసుకొని చేసుకొని ఏంటి అంత వెరిఫై చేయడం అన్నది నా రెస్పాన్సిబిలిటీ. నా వైపు నుంచి మీకు నేను సపోర్ట్ చేస్తున్నా, మీ దాంట్లో నుంచి కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని నిద్రమొహాలు ఉంటే నేనేం చేయలేను దాంట్లో. చెప్పడం వరకు నా రెస్పాన్సిబిలిటీ. కొంతమంది హ్యాపీగా పైన సినిమాలు చూస్తున్నారంట. మీరు ఇంట్లో చేసే పని నాకేం తెలుసో చెప్పండి.
చేయండి బిడ్డ, మీకు కష్టం అవుతుంది, నేర్చుకోండి, టైం ప్రాబ్లం అవుతుంది అని చెప్పాల్సిన బాధ్యత నాది. సార్ క్వశ్చన్స్ రాసి ఆన్సర్స్ రాయాలా లేకుంటే డైరెక్ట్ ఆన్సర్స్ రాయాలా సార్? డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయండి, నో ప్రాబ్లం. డైరెక్ట్ ఆన్సర్ రాకుండా చేసి పెడతాం. మీరు డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయండి. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చూసుకుంటా, ఆన్సర్స్ మాత్రమే మీరు చేయండి. మళ్ళీ మీకు ఏ పేజ్ రాసినామని మీకు ఎలా తెలియాలి సార్? అందుకు అడుగుతున్నా. మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఆ పేజ్ నెంబర్ పెట్టండి, ఎందుకంటే నేను తీసింది పేజ్ నెంబర్ ఉంటుంది కాబట్టి నేను పేజ్ నెంబర్ రాసేసుకుంటాను. మీరు పెట్టేసేయండి ఆన్సర్స్, నేను ఆ ఫోటో చూసి పెట్టుకుంటా. కాకపోతే మధ్య మధ్యలో నుంచి ఇచ్చిన కొన్ని సీరియల్ నెంబర్ గా లేవు కాబట్టి అలాంటి ఇన్ మిడిల్ ఆఫ్ ద దగ్గర నుంచి ఇస్తే పైన కార్నర్ లో మీకు నెంబర్ కనపడుతుంది 7.13 7.15 అని, ఆ నెంబర్ స్పెసిఫై చేయండి. ఇంకా ఆ నెంబర్ స్పెసిఫై చేయడం చాలా బెస్ట్.